అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంహా క్రియేషన్స్. మరి ఈరోజు వీడియో ఏంటి అనంటే, భార్యను మోసం చేస్తూ ఉన్న భర్తలు వాళ్ళ భార్యల దగ్గర కానీ, వాళ్ళ జీవితంలో కానీ ఇలానే ప్రవర్తిస్తారు. మరి అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. బియ్యపు గింజలు పాలతో కలిపితే అది తియ్యని పరమాన్నం అవుతుంది. అదే బియ్యం గింజలు ఎసరుతో కలిస్తే కడుపు నింపే అన్నం అవుతుంది. ఇక అదే బియ్యం పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలవుతాయి. బొగ్గుతో కలిస్తే క్షుద్ర పూజ అవుతుంది. మనుషులు కూడా అంతే. మనం నలుగురిలో కలిసే విధానాన్ని బట్టే మన యోగ్యత అనేది నిర్ణయించబడి ఉంటుంది. అర్థమైంది కదా? ఆడవారికి ముక్కు మీద కోపం ఉంటుందని ముక్కు పుడక కుట్టిస్తారు. ప్రతి దానికి గొడవ కోసం కాలు దువ్వకూడదు అని కాళ్ళకి మట్టెలు వేస్తారు. అహంకారంతో ఎక్కడ చెప్పిన మాటలు వినిపించుకోరో అని చెవులు కొడతారు. గాలి శబ్దమైనా వినిపిస్తుంది కానీ ఆడవారు నడిచే శబ్దం వినిపించదని కాళ్లకు పట్టీలు వేస్తారు. ఇక ఆడవారు అణిగి మణిగి ఉండాలని మంగళసూత్రం ధరింపజేసి మగవారికి అప్పచెప్తారు. కానీ ఒక మగవాడు అణిగి మణిగి ఉండాలి అంటే ఏ ఆభరణము అక్కర్లేదు. భార్య అనే ఒకే ఒక్క ఆభరణం చాలు కదా! ఎలాగైతే ఎగిరెగిరి పడే ఆకుపై పరమాణాలు పెట్టి దాన్ని అణిగి ఉండేలా చేస్తారో సరిగ్గా అలానే అర్థమైంది కదా! కొందరు మగవాళ్ళు డబ్బు సంపాదించినప్పుడు అతను స్త్రీ యొక్క అన్ని అవసరాలను తీర్చగలను అని అనుకుంటాడు. కానీ మరికొందరు ఆడవాళ్ళు డబ్బు సంపాదిస్తున్నప్పుడు తనకు ఇక మగవాడితో పని లేదు అని అనుకుంటారు. సులభం ఏంటి అంటే మనిషి ఎప్పుడూ కూడా సులభంగా ఉండే దానికోసమే వెతుకుతూ ఉంటాడు. సులభంగా ఉండే మార్గాన్నే ఎంచుకుంటారు. అలాగే ఏ వస్తువులైతే సులభంగా దొరుకుతాయో వాటి వెనక పడతారు. మీరే చెప్పండి, ఇవన్నీ ఇంత సులభంగా దొరికితే అందులో ఆనందం ఏముంటుంది? సరే, నేనిలా అంటున్నాను కదా, మీరే చెప్పండి. సులభం అంటే ఏంటసలు? దుఃఖాన్ని తీసుకోలేక కన్నీటిని విడవటమా? లేక నవ్వుతూ ఎదుటి వారికి సవాళ్లు ఇవ్వటమా? ఏంటి సులభం? పడిపోయిన తర్వాత సహాయం కోసం ఎవరినో ఒకరిని పిలవటమా? లేదా స్వయంగా నీ కాళ్లపై నువ్వు నిలబడి శక్తిని పొందటమా? ఏంటి సులభం? భారీ తుఫాను తర్వాత విరిగిపోయి కింద పడిన ఇంటిని చూసి ఏడ్వటమా? లేదా మట్టిలో నీళ్లు కలిపి మళ్ళీ మరమ్మత్తు చేసి ఇంటిని మందులాగా చేయటమా? ఏది సులభం? మీరు చూస్తే గనుక ఏదైతే సులభమో అది ఆఖరిలో మీకు బాధను కలిగిస్తుంది. సులభమైన మార్గాన్ని ఎంచుకోకండి. మీకు తగిన అలాగే గొప్ప లక్ష్యాన్ని ఎంచుకోండి. మార్గం ఎలా ఉన్నా కూడా మీరు దాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ మార్గం కఠినంగా ఉన్నా కానీ ఏమీ పర్వాలేదు. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే కఠినమైన మార్గంలో నడవడం మొదలు పెడతారో ఆఖరిలో సంతోషమనే పుష్పాలు వారి ఒడిలోనే వచ్చి పడతాయి. కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగుతూ వెళ్ళండి. ధైర్యంగా ఎదుర్కోండి. అవసరానికి వాడుకొని ఇంకా వదిలేసే బంధాలు, కాలయాపన చేసే స్నేహాలు, ఒంటరిగా మనం ఉన్నప్పుడు నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం అంటారు. ఇక నలుగురిలో ఉన్నప్పుడు ఏమంటారంటే నువ్వు ఎవరో కూడా తెలియనట్లుగా ప్రవర్తిస్తారు. గుర్తుంచుకోండి,
మీరు ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా మీ విలువను, అలాగే మీపై ప్రేమను ఒకేలా చూసేవారిని మీ జీవితంలో ఒక భాగంగా ఉండనివ్వండి. ఇక మిగతా వారిని వీలైనంత దూరంగా ఉంచండి. లేదంటే జీవితంలో చాలానే కోల్పోవాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మిమ్మల్ని కాదని వెళ్ళిన మనిషి కోసం పదే పదే వెనక్కి తిరిగి చూడకండి. ఇక మిమ్మల్ని కావాలి అని కోరి వచ్చిన మనుషుల్ని మాత్రం వెనక్కి తిరిగి పంపకండి. ఎందుకంటే మనుషుల మధ్య బంధాలు ఇష్టంగా సాగాలి, అంతేకాని కష్టంగా కాదు. అర్థమైంది కదా? అక్రమ సంబంధాలు పెట్టుకునే భర్తలు ఎలా ఉంటారు అంటే, మొదటిది, వారు ఎప్పుడూ కూడా భయపడుతూ ఆందోళన చెందుతూ ఉంటారు. ఇక రెండవది, తన భార్యపై కూడా నిందలు వేస్తూ ఉంటారు. ఎవరితో మాట్లాడినా కానీ అనుమానిస్తూ ఉంటారు. లేని అక్రమ సంబంధాలను తన భార్యకు అంటగడుతూ ఉంటారు. ఎందుకంటే వారి తప్పు బయట పడకూడదు అని. ఇక మూడవది, కుటుంబాన్ని, కుటుంబ ఆర్థిక సమస్యలని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. శృంగారం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, కానీ అదే జీవితం కాదు. ఇక దీని గురించి అక్రమ సంబంధాలు పెట్టుకున్నవారు గొడవలు, తగాదాలు పెట్టుకొని అందరినీ బాధ పెట్టి చివరికి విడిపోతూ ఉంటారు. ఎవరు మంచి చెప్పినా కానీ అస్సలు వినిపించుకోరు. ఇక ఇలాంటి వారికి అనుభవంలోకి వస్తే కానీ అర్థమవ్వదు వారు ఎంత పొరపాటు చేస్తున్నారో అని. ఇక అది తెలిసేసరికి జీవితం అంతా అయిపోతుంది, అసలు నాశనం అయిపోతుంది. నిజమే కదా? అమ్మ మనకు జన్మనిస్తుంది, ఇక భార్య ఆ జన్మంతం ప్రేమిస్తుంది. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, ఇక భార్య లేకుంటే ఆ జన్మకు అసలు అర్థమే లేదు. గుర్తుంచుకోండి, అమ్మ ఎప్పుడూ కూడా భారం కాకూడదు, ఇక భార్య ఎప్పుడూ కూడా బానిస కాకూడదు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.